హలో క్యూటీస్, వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోట్స్. రాత్రి మందు ఎక్కువ అవ్వడంతో ఉదయం కూడా త్వరగా మెలకువ రాక ఎప్పటికో కళ్ళు తెరిచి చూశాడు మహి. తను బెడ్ మీద లేడని అర్థమై మెల్లగా పైకి లేచి హాల్లో సోఫాలో ఉండటంతో రాత్రి జరిగినదంతా గుర్తు చేసుకున్నాడు మహి. ఓ గాడ్, మను దగ్గర ఇదంతా వాగడం అవసరమా? అసలే తన బాధలో తను ఉంటే ఇంకా నేను కూడా ఇదంతా వాగి తనని బాధ పెట్టడం కాకపోతే అనుకుంటూ కిచెన్లో నుంచి గుమగుమలు రావడంతో మను కిచెన్లో ఉందని అర్థమై అటు వెళ్ళాడు మహి. వంట చేస్తున్న మనుని చూసి, సారీ, రాత్రి కొంచెం డ్రింక్ ఎక్కువైంది, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను, నీకు ఇబ్బంది కలిగించను అని మహి చెప్తూ ఉండగానే గ్లాస్తో దగ్గరికి వచ్చింది మను. గ్లాస్ వైపే చూస్తున్న మహిని చూసి, లెమన్ వాటర్ తాగండి అని అంది మను. మను చేతిలో గ్లాస్ తీసుకొని థ్యాంక్ యూ అన్నాడు మహి. నాకేదో ఇబ్బంది కలిగిందని మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండటానికి డ్రింక్ చేయడం మానేస్తే బాగుంటుంది అని అంది మను. స్టవ్ మీద కర్రీ తిప్పుతూ ఓకే అంటూ నీళ్లు తాగి గ్లాస్ కడిగేసి పెట్టి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు మహి. మహికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ, మహి గారు, నేను మీతో మాట్లాడొచ్చా అని అడిగింది మను. హా మను, మాట్లాడు అని అన్నాడు మహి. నిన్న మధ్యాహ్నం జరిగిన దాన్ని బట్టి, రాత్రి మీ మాటల్ని బట్టి చూస్తే మీకు అవనిక గారికి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని నాకు అర్థమయ్యింది. మీరు చాలా బాధపడుతున్నారని కూడా తెలుస్తుంది. పోనీ నేను వెళ్ళి అవనిక గారితో మాట్లాడనా అని అడిగింది మను. దానితో తినే స్పూన్ ప్లేట్లో వదిలేసి, వాట్, నువ్వు అవితో మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు అని అడిగాడు మహి. మన పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో చెప్పి మిమ్మల్ని అపార్థం చేసుకోవద్దని బ్రతిమలాడతాను. కావాలంటే మీకు డివోర్స్ ఇచ్చి నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పి తనని కన్విన్స్ చేస్తాను అని అంది మను. ఆ మాటలు విని, నేను నీకు డివోర్స్ ఇస్తానని ఎప్పుడు చెప్పాను మను అని సీరియస్గా అడిగాడు మహి. మీరు ఎప్పుడూ అనలేదు మహి గారు. మీరు నా వల్ల కదా బాధపడుతున్నారు. అందుకే నేను వెళ్ళిపోతే మీరు అవనికతో సంతోషంగా ఉంటారు కదా. కనీసం మీ లైఫ్ బాగుందన్న సంతోషం అన్నా నాకు మిగులుతుంది అని అంది మను. తన ప్రమేయం లేకుండానే అడ్డు అదుపు లేకుండా కారిపోతున్న కన్నీళ్లు ఎడమ చేతితో తుడుచుకుంటూ అది చూసిన మహి గట్టిగా ఊపిరి పీల్చుకొని మను చెయ్యి తన చేతిలోకి తీసుకొని, అవి దూరమైనందుకు నేను బాధగా ఉన్నమాట నిజమే, కానీ దానికి కారణం నువ్వు అని నేను ఎప్పుడూ అనలేదుగా మను. నువ్వేమీ నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేయలేదు. నేను మా డాడీ కోసం, మా పరువు కోసం ఆలోచించి నీ మెడలో తాళి కట్టాను. అక్కడ కూడా మా స్వార్థమే ఉంది. సో నా బాధకు నువ్వే కారణం అనుకొని ఆ తప్పుని నెత్తిన వేసుకోకు. ప్రస్తుతానికి నీకున్న బాధలు చాలు, ఇంకా కొత్తవి ఎందుకు తెచ్చుకుంటావు? నేను నీకు డివోర్స్ ఇవ్వను సరికదా. నువ్వు నన్ను వదిలించుకొని వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వను. ఎందుకంటే నేను నీ లైఫ్ టైం హస్బెండ్ని, అంతే అన్నాడు మహి. మరి మీ సంతోషం అని అడిగింది మను. మనిషికి ఒకే జీవితం ఉంటుంది మను. అందులోనే అన్నీ కావాలంటే దొరకవు. కొన్నిటి కోసం కొన్ని వదులుకోవాలని నాకు కూడా ఈ మధ్య తెలిసింది. ఇట్స్ ఓకే, నేను బాగానే ఉన్నాను. నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించి మళ్ళీ హెల్త్ పాడు చేసుకోకు. ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించుకు. నిన్న జరిగిన దానికి బాగా ఒత్తిడిగా ఫీల్ అయినట్లు ఉన్నావు. బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో అని వద్దులే. ఇలాంటి టైంలో ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. వీలైతే నీ ఫ్రెండ్ శృతితో మాట్లాడు అని అన్నాడు మహి. థ్యాంక్ యూ మహి గారు. నేను కూడా మిమ్మల్ని అడిగి ఈరోజు రెస్టారెంట్కి వెళదాం అనుకున్నాను. అడగకుండా మీరే పర్మిషన్ ఇచ్చారు అని అంది మను. బట్ వన్ కండిషన్, నువ్వు వర్క్ చేయకు, జస్ట్ మాట్లాడి వచ్చేయ్. నీకు కూడా రెస్ట్ కావాలని డాక్టర్ చాలా గట్టిగా చెప్పారు అని అన్నాడు మహి. అలాగే అండి అని అంది మను. మహి ఆఫీస్కి వెళ్ళగానే మను రెస్టారెంట్కి వెళ్ళింది. సాఫ్ట్కి పనులు పురమాయిస్తూ సడన్గా అక్కడ మనుని చూసి, హే మను, నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావే? నిన్ను 1 వీక్ ఫుల్గా రెస్ట్ తీసుకోమన్నాను కదా అని అంటూ దగ్గరికి వచ్చి మను చుట్టూ చెయ్యి వేసి వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళింది శృతి. నేను ఊరికే నీతో కాసేపు మాట్లాడటానికి వచ్చానే, నీకు రావడం అవ్వదు కదా.
అందుకే నేనే వచ్చాను అని అంది మను. నిజానికి నాకు కూడా పొద్దున్నుంచి నీతో మాట్లాడాలని చాలా అనిపించింది. కానీ నీకు తెలుసుగా ఎంత వర్క్ ఉంటుందో అని అంటూ కాఫీ తీసుకువచ్చింది శృతి. మను కాఫీ కప్పు తీసుకొని సారీయే నీకు డబుల్ పని అవుతుంది అని అంది మను. ఓయ్ నీ సారీలు లారీలు నాకేం వద్దు గాని నువ్వు త్వరగా హెల్దీగా మా పాప మనులాగా అవ్వు చాలు అని అంది శృతి. మను చిన్నగా నవ్వి కాఫీ తాగుతూ ఉండగానే మను ఏమైందే మొహం ఏంటి అలా ఉంది, మహి గారు ఏమన్నా అన్నారా అని చిన్నగా అడిగింది శృతి. నో నో అదేం లేదే, మహి గారు నన్నేం అనలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఇక్కడికి పంపించారు. నీతో ఉంటే ఏం ఆలోచించకుండా ఉంటానని చెప్పింది మను. ఆ మాట విన్న తరువాత శృతి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి థ్యాంక్ గాడ్ నేను ఏదేదో ఊహించుకున్నాను అంటూ ఇప్పుడు చెప్పు అసలు దేని గురించి ఓ బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించేస్తున్నావు అని అడిగింది. శృతి దగ్గర దాచేది ఏమీ లేక అవనికి ఆ విషయం చెప్పి పొద్దున్న జరిగిన మాటలు కూడా చెప్పింది మను. దానితో మనుని ఒక్కటి పీకి రెండోది కూడా వేయడానికి రెడీ అయ్యేసరికి మను ఒక్కసారిగా వెనక్కు బెండు అయ్యింది. శృతి కొట్టిన దగ్గర రుద్దుకుంటూ కోపంగా తినేసేలా చూస్తున్న శృతి వైపు చూసి ఎందుకే కొడుతున్నావు అని అమాయకంగా అడిగింది మను. నిన్ను అంటూ టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ కోపంగా చేతిలోకి తీసుకుంది శృతి. దానితో కొడుతుందేమో అనుకొని చేతులు అడ్డం పెట్టుకుంది మను. మను యాక్షన్ చూసి శృతి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని గ్లాస్ కింద పెట్టి ఎందుకే దారిపోయావు, దరిద్రాన్ని వెతికి మరీ తెచ్చి నెత్తిన పెట్టుకోవాలని చూస్తున్నావు, అమ్మో అమ్మో ఎంత తెలివి తక్కువ దద్దమ్మని, నేను లేకపోతే ఎలా బ్రతుకుతావే అంటూ దేవుడా మహి గారు మంచివారు కాబట్టి నువ్వు ఇలా తిక్కలాగా వాగి డైవర్స్ ఇస్తానని చెప్పినా వద్దని చెప్పారు. అదే ఎవరన్నా అయితే మహి గారికి డైవర్స్ ఇచ్చి ఎక్కడికి పోతావే, పోయి సన్యాసుల్లో కలుస్తావా అని వెటకారంగా అడిగింది శృతి. మహి గారు అలా బాధపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదే, అందుకే అలా అన్నాను అని అంది మను. ఏంటమ్మా మహి గారు బాగా చూడలేక చవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నావా, పెద్ద దిగొచ్చిందమ్మా సతీ సుమతి. అమ్మా తల్లి నీ త్యాగాలు చూసి నా గుండె చెరువైపోతుంది గాని ఇంకా ఆపమ్మా అని అంటూ చూడు మను, నువ్వు మహి గారు భార్యాభర్తలు అవ్వడం మీ డెస్టినీ, లేదంటే ఫనీ అలా వెళ్ళిపోవడం ఏంటి, సడన్గా మీ పెళ్ళి అవ్వడం ఏంటి, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్ళి. నీ భాగ్యంలో ఫనీ లేడు, మహి ఉన్నాడు. సో నువ్వు కూడా త్వరలో దేవుడు నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి అర్థం పర్థం లేని త్యాగాలు ఆపేసి మహి గారు నీ భర్త అని ఫిక్స్ అయ్యి ఒక భార్యగా తనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు కదా, కానీ నీ లైఫ్ టైం హస్బెండ్ అని, ఇంకా ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి, మీరు జీవితాంతం కలిసి బ్రతకబోతున్నారు అని చెప్పడానికి. అలా బ్రతకడం కన్ఫర్మ్ అయినప్పుడు అలా వేరువేరుగా బ్రతకడం దేనికి, కలిసి హాయిగా ఉండొచ్చు కదా అని అంది శృతి. అది అంత ఈజీ కాదే అని అంది మను. అచ్చా అవునా, అసలు నువ్వు ప్రయత్నించవా, ప్రయత్నించకుండానే ఈజీ కాదని ఎలా చెప్తున్నావు అని సూటిగా చూస్తూ అడిగింది శృతి. ఆ మాటలు విని నేలచూపులు చూస్తూ కూర్చుంది మను. కిందకి కాదు ఇటు చూడు మను, ప్లీజ్ ఇకనైనా ఈ మౌనాన్ని వీడి మహి గారి దగ్గరికి రావడానికి ట్రై చేయి. అయినో ఆడపిల్లగా ముందు నువ్వు దగ్గర అవడం కష్టమే, కానీ నీ కాపురం నీ భర్త ముందడుగు నువ్వు వేసిన ఏం తప్పులేదు అని అంది శృతి. హ హ హ హ హ అని పెద్దగా నవ్వింది మను. ఎందుకా పిచ్చి నవ్వు అని అంది శృతి. ఏం లేదే, నీ మాటలు వింటుంటే పెద్ద ఆరందిలాగా అదేదో నీకు పెళ్ళయ్యి 25 ఏళ్ళు అయ్యి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఉంటే నవ్వొచ్చింది అని అంది మను. కొట్టానంటే నా అంటూ మళ్ళీ చెయ్యెత్తింది శృతి. దానితో నిజంగా కొడుతుందేమో అని మళ్ళీ వెనక్కి వాలింది మను. ఇవి చెప్పడానికి 25 ఏళ్ల అనుభవం అక్కర్లేదే, కాస్త మెదడు వాడితే చాలు. నువ్వు కూడా దానికి పట్టిన బూజు దులిపి కాస్త వాడు అంటూ
తల మీద వేళ్లతో పొడిచింది శృతి. అబ్బా రాకాసి, నీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయింది. ఇలా అయితే పాపం వినయ్గాడు చచ్చాడే అని అంది మను. మీ బావపైన అంత జాలి వద్దులే. అతగాడిని నేను చావనివ్వకుండా ఆక్సిజన్ సప్లై చేస్తాను గాని నువ్వు మీ ఆయన సంగతి చూడవే అని అంది శృతి. నేనేం చూడనమ్మా, ఆయన చెప్పింది చేస్తాను అంతే. నువ్వు చెప్పింది చేయడం నా వల్ల కాదు అని అంది మను చైర్లో కాళ్ళు పైకి పెట్టుకొని మోకాళ్ళ చుట్టూ చేయి వేసుకొని కూర్చుంటూ. అయితే చచ్చిపోవే అని తిట్టిపోసింది శృతి. నువ్వేమన్నా తిట్టుకో అన్నట్లు వదిలేసింది మను. ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడిగింది శృతి. నువ్వు తిడుతుంటే నాకు నిద్ర వస్తుందే అని అంది మను. హా నిద్ర వస్తుందా అని విచిత్రంగా మొహం పెట్టి, నేనేమన్నా జోలపాట పాడుతున్నానా నీకు నిద్ర రావడానికి? అమ్మ నా బూతులు తిడుతూనే అని అంది శృతి. అయినా నాకు నిద్ర వస్తుంది అని నవ్వి, సరే బాబా నేను ట్రై చేస్తానులే, ఇప్పుడు నువ్వు నరాలు తెంచుకోకు అని అంది మను. ఇలా అన్నావు బాగుంది. ఇస్ అబ్బా జ్ఞానోదయం చేయడం చాలా కష్టం అబ్బా అని అంది శృతి. హహహ అవునవును, నువ్వు ఒక పెద్ద గురూజీవి, నేను నీ పరమానందయ్య శిష్యురాలిని. నాకు జ్ఞానోదయం చేసి అలసిపోయావు గాని ఎనర్జీ కోసం హార్లిక్స్ తీసుకురానా అని నవ్వుతూ అంది మను. నువ్వు నాకు హార్లిక్స్ తీసుకురావడం కాదే, నేను నీ పిల్లలకి ఫారెస్ట్ తెచ్చేలా చెయ్యి అంటున్నాను అని అంది శృతి. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో చూసుకొని లిఫ్ట్ చేసి, హలో మహి గారు అని అంది మను. మను ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళావా అని అడిగాడు మహి. వెళ్ళలేదు మహి గారు అని అంది మను. మెడిసిన్స్ తీసుకువెళ్ళావా అని అడిగాడు మహి. లేదండి, ఇంటికి వెళ్ళిపోతాను, లంచ్ చేసి వేసుకుంటాను అని అంది మను. గుడ్, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ చెయ్యి అని అన్నాడు మహి. అలాగే అండి అని అంది మను. మహి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉదయం మను మాటలు గుర్తు చేసుకున్నాడు. తను అవనికతో మాట్లాడి కావాలంటే డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతానని అనడం గుర్తుకు వచ్చి, ఒక మనిషి ఇంత సెల్ఫ్లెస్గా ఎలా ఉండగలుగుతుంది? చిన్న రిలేషన్ ఉంటేనే రచ్చరచ్చ చేసి హక్కులు చట్టాలు అంటూ నానా యాగి చేస్తారు. అలాంటిది ఆమె తన భార్య. బంధువులు అందరూ చూస్తుండగా వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా తను తాళి కట్టిన భార్య. తను ఇంతవరకు ఆమెకు ఆ స్థానం ఇవ్వకపోయినా పల్లెత్తు మాట అనలేదు సరికదా. ఇంకా తనకి వేరే అమ్మాయితో లవ్ ఉందని తెలిసినా కోప్పడటాలు గొడవ చేయడానికి లేకుండా ఇంకా తనే ఎదురెళ్ళి మాట్లాడతాను అంటుంది. నువ్వు నిజంగా ఏ పదార్థంతో తయారయ్యావు మను? ఇన్నాళ్ళు నీ ఓర్పుకి నా మనసులో గౌరవం ఉండేది, ఇప్పుడు అది ఇంకా రెట్టింపు అయ్యింది. యు ఆర్ ప్రీషియస్ మను, కానీ నేనే నీకు సెట్ కాను. అయినా మన మధ్య ఈ బంధం ఎందుకు ముడిపడిందో నాకు అర్థం కావడం లేదు అనుకున్నాడు మనసులో. చూసావా, నీ మధ్య ఏ సంబంధం లేకపోతేనే ఇంత కేరింగ్గా ఉన్నావంటే ఇంకా మీ మధ్య నిజమైన భార్యాభర్తల బంధం ఏర్పడితే ఇంకా ఎంత ప్రేమగా ఉంటారో ఒక్కసారి ఊహించుకొని చూడు, అప్పుడు జీవితం ఎంత అందంగా కనపడుతుందో అని అంది శృతి. ఓకే, నేను ఇంటికి వెళ్ళాక ఊహించుకొని ఎలా ఉందో నీకు ఫోన్ చేసి చెబుతాను, బాయ్ అని అంది మను. చైర్లో నుంచి లేచి సారీ తీసుకొని బయలుదేరబోతూ, సరే జాగ్రత్తగా వెళ్ళు, ఆ కాలుతో డ్రైవ్ చేయకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోయేది కదా అని అంటూ మెల్లగా నడిపించుకుంటూ కారు వరకు వచ్చింది శృతి. మను బయలుదేరి వెళ్ళగానే నిఖిల్ కారు వచ్చి ఆగింది. అరే మీ టైమింగ్స్ బాగున్నాయే, ఒకళ్ళు వెళ్ళగానే ఒకళ్ళు వస్తున్నారు, ఇంకా నన్ను పని చేసుకోనివ్వరా అని అంది శృతి. ఎవరు వెళ్ళారు మేడం అని అడిగాడు నిఖిల్ నవ్వుతూ. ఇంకెవరు, మన మను ఇప్పుడే అటు వెళ్ళింది, నువ్వు ఇటు వచ్చావు అని అంది శృతి. ఏంటి, మను వచ్చిందా అని ఆశ్చర్యంగా అడిగి తను వెళ్ళిపోయిన తరువాత వచ్చినందుకు తనని తానే తిట్టుకున్నాడు నిఖిల్. ఇంటికి వెళ్ళగానే మహి చేయమన్నట్లుగానే
మెసేజ్ చేసింది మను. కొంచెం సేపటి తరువాత మెసేజ్ చూసుకొని లంచ్ అయ్యిందా అని మెసేజ్ చేశాడు మహి. రైస్ పెట్టుకున్నాను మహి గారు, మీరు చేశారా అని అడిగింది మను. లేదు మను, వర్క్ బిజీ అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి తన వర్క్లో బిజీ అయ్యాడు. అవనిక జ్ఞాపకాలు తన మెదడులోకి రాకుండా ఉండటానికి కావాలని ఎక్కువ వర్క్ని చేస్తూ తనని తాను బిజీగా ఉంచుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు మహి. అవనిక కూడా షూటింగ్స్ క్యాన్సిల్ చేసి తన ఫ్లాట్లో నుంచి బయటకు రాలేదు. అవి తనని క్షమించకపోయినా పర్వాలేదు, క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాడు మహి మనసులో. సాయంత్రం 7 దాటిన తరువాత ఇంటికి వచ్చాడు మహి. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న మనోకి మనిషి కనిపించేసరికి అమ్మయ్య అని ఫీల్ అయ్యి మహీని చూసి చిన్నగా నవ్వి, కాఫీ తీసుకురానా మహి గారు అని అడిగింది. వద్దు మను, ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేసేస్తాను అన్నాడు మహి. సరే అన్నట్లుగా తల ఊపింది మను. మహి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. భోజనం వడ్డించమంటారా అని అడిగింది మను. 10 మినిట్స్ ఆగిన తర్వాత తింటాను అంటూ టీవీ రిమోట్ తీసుకొని బిజినెస్ న్యూస్ పెట్టాడు మహి. తనకి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా మహి చూస్తూ ఉండటంతో అలాగే కూర్చుంది మను. మహి మధ్యలో తల తిప్పి తన వైపే చూస్తున్న మనుని చూసి తనకి ఆ న్యూస్ అంటే ఇష్టం లేదని అర్థమై రిమోట్ ఇచ్చేయబోయాడు. నో నో, మీరు చూడండి మహి గారు అని అంది మను. నువ్వు సీరియల్స్ చూస్తావేమో కదా అని అన్నాడు మహి. లేదండి, నేను సీరియల్స్ చూడను అని అంది మను. మరేం చూస్తావు అని అడిగాడు మహి. మను మొహమాటంగా పక్కకు చూపింది. అది చూసి మహి అదోలా చూస్తూ అంతలా ఏం చూస్తావు అని అదే ఒక రకంగా చూసేసరికి దేవుడా, ఈయన ఏమనుకుంటున్నాడో పాడో అనుకొని మీరు నవ్వుతారని చెప్పడం లేదు అని అంది మను. నవ్వను, చెప్పు అన్నాడు మహి. ర్యాబిట్, నేను కార్టూన్ ఛానల్ చూస్తాను అని చెప్పింది మను. ఆ మాట వినగానే మహీకి నిజంగానే నవ్వు వచ్చింది. మను నవ్వడం చూసి ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి అందుకే నేను చెప్పలేదు అని అంది మను. తల వంచుకొని కూర్చొని నో నో, అదేం లేదు మను. సడన్గా వియాన్షర్కి నవ్వు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా యానిమేషన్స్ కార్టూన్స్ చూస్తాను. నా చిన్నప్పుడు పవర్ రేంజర్స్ అని సిరీస్ చూసేవాడిని. కానీ మా పని మాత్రం షిన్చాన్ చూసేవాడు. ఇద్దరం రిమోట్ కోసం యుద్ధాలు చేసేవాళ్ళం. పాపం నా కోసం ఎప్పుడూ వాడే త్యాగాలు చేస్తూ ఉండేవాడు. ఒక్కసారి బలవంతంగా, ఒక్కోసారి ఇష్టంగా అంటూ మెల్లమెల్లగా మహి వాయిస్ తగ్గిపోవడం మనును గమనిస్తూనే ఉంది. మళ్ళీ నిశ్శబ్దం. మహి గొంతులో బాధ, మన గుండెల్లో నొప్పి. ఇవి ఎప్పటికీ తగ్గేవి కావని మళ్ళీ ఇంకోసారి ప్రూఫ్ అయింది. మహి బాధని గొంతులోనే దిగమింగుతూ నువ్వు టీవీ చూస్తూ ఉండు మను, నేను ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అన్నారు. ఏంటి హలో, 7 నెలలు దాటింది, 8వ నెల కూడా రాబోతుంది. ఇంతవరకు మా తమ్ముడు ఎక్కడ ఉన్నారు తెలుసుకోలేకపోయారు. పేరుకి మాత్రం పెద్ద డిటెక్టివ్ కంపెనీ. చూడబోతే ఎన్నాళ్ళైనా ఒక మనిషిని కనుక్కోలేకపోయారు అని కోపంగా అరిచాడు మహి. ఐ ఆమ్ సారీ సార్, మేం టేకప్ చేసిన కేసుల్లో మీ బ్రదర్ కేసు తప్ప ఏ ఫెయిల్ అవ్వడం లేదు. భలే మిస్టరీ ఎస్ మిస్సింగ్. ఒక్క క్లూ కానీ, ఒక డౌట్ కానీ ఏం లేకుండా మాయం అయిపోయారు. ఈ కేసు వల్ల నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను మీకు తెలియదు సార్. నాలో నేనే మాట్లాడుకుంటుంటే నా వైఫ్ నాకు పిచ్చెక్కిందనుకొని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళిందంటే నమ్మండి అని అన్నాడు అతను. అతను చెప్పింది విన్న తర్వాత ఏం అనడానికి నోరు రాక సైలెంట్ అయిపోయి ప్లీజ్ సార్, ఎలాగైనా మా తమ్ముడిని వెతకండి ప్లీజ్, ఐ మిస్ హిమ్ సో మచ్ అని చాలా బాధగా చెప్పాడు మహి. ఆ మాటలు చెప్తున్నప్పుడు మహి కళ్ళల్లో నుంచి నీళ్లు జారిపోతున్నాయి. అతనికి కూడా ఆ పెయిన్ అర్థమై మీ బాధ నాకు అర్థం అవుతుంది సార్, నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను
ప్లీజ్ ట్రస్ట్ మీ అన్నాడు. ఓకే సార్, ఐ ట్రస్ట్ యూ. ప్లీజ్ మా తమ్ముడిని త్వరగా వెతకండి. బాయ్ అని ఫోన్ కట్ చేశాడు మహి. రిమోట్ ఇచ్చి లోపలికి వచ్చాడు. కానీ మను కళ్ళల్లో నుంచి వస్తున్న నీటిని గమనించలేదు మహి. తన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకొని మొహం మీద చన్నీళ్లు కొట్టుకొని టవల్తో మొహం తుడుచుకొని గట్టిగా గాలి పీల్చుకొని బయటకు వెళ్ళాడు మహి. అప్పటి వరకు ఏడ్చిన మను మొహం తుడుచుకొని ఫేక్ స్మైల్ ఇస్తూ భోజనం వడ్డించమంటారా అని అడిగింది. హా అన్నాడు మహి. ఇద్దరూ భోజనం చేస్తూ నీకు ఇష్టమైన కార్టూన్ ఏంటో చెప్పలేదు అన్నాడు మహి. టామ్ అండ్ జెర్రీ అని చెప్పి హ్యాపీ స్మైల్ ఇచ్చింది మను. ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.